హాయ్ ఫ్రెండ్స్, మన ఇన్సైడ్ బార్ స్ట్రాటజీలో ఈరోజు డెల్టా కార్పొరేషన్ నుండి స్టాక్ తీసుకొని నేను దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 10:15కి ప్లస్ 10:13కి ఇన్సైడ్ బార్ స్ట్రాటజీ అనేటువంటిది ఫామ్ అయింది. చూడండి, ఇక్కడ ఫామ్ అయింది. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క లోని ఇది బ్రేక్అవుట్ చేసింది, కానీ బ్రేక్అవుట్ కూడా పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ చేయలేదు, చేసిన బ్రేక్అవుట్ కూడా నిలబడలేదు. చూసారా, బ్రేక్అవుట్ చేసిన నిలబడలేదు కనుక బ్రేక్అవుట్ చేసి మళ్ళీ దాని యొక్క మదర్ క్యాండిల్ లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఇన్సైడ్ బార్ స్ట్రాటజీ అనేటువంటిది ఇక్కడ వర్కౌట్ కాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే పైకి బ్రేక్అవుట్ అయిందో, పైకి బ్రేక్అవుట్ కాకుండా అప్పుడు ఈ మదర్ క్యాండిల్ యొక్క హైని మదర్ క్యాండిల్ యొక్క హై పైన ఇది సస్టైన్ అవుతూ తర్వాత కన్సాలిడేషన్ జరుగుతూ మంచి మూమెంట్ తీసుకొని చక్కగా మనకి ప్రాఫిట్ ఇచ్చే విధంగా పైకి వెళ్ళిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనము పైకి చూస్తే, అప్ ట్రెండ్లో పైకి చూస్తే మనకి మంచి ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కిందకు చూసి మనము ట్రేడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము మన స్ట్రాటజీ అనేటువంటి ఇన్సైడ్ బార్ స్ట్రాటజీ అనేటువంటి దాన్ని ఎలా మనము ట్రేడ్ చేయాలి, ఏ విధంగా మనం ట్రేడ్ చేస్తే, ఏ విధంగా అప్ సైడ్లో ఉన్నప్పుడు ఇన్సైడ్ బార్ని ఏ విధంగా తీసుకోవాలి, డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఇన్సైడ్ బార్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి అన్న విషయాల మీద మనకు ఒక అవగాహన కలిగి ఉంటే చక్కగా మనం మంచి ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.